హాయ్ అండి. మార్నింగ్ నుంచి వీడియోగ్రాఫర్స్ లేరు, అందుకే వీడియోస్ తీయలేదు. అలాగే నెట్ ప్యాటర్న్ అండి, బ్లౌజు నెట్ అంతా ఇలా వచ్చింది. శాటిన్ లైనింగ్ అంటే 3 పీస్ బ్లౌజ్ అండి ఇది. శాటిన్ లైనింగ్ ఒరిజినల్ కలిపి కుట్టితే దాన్ని 3 పీస్ అంటారు. అలాగే బ్యాక్ ఇలా బోట్ ఇచ్చి డ్రాప్ ఇచ్చి బ్యాక్ హుక్స్లు అండి ఇది. హ్యాండ్స్కి ఏమో ఇలా కట్ వర్క్ స్టైల్లో వచ్చింది ఇది. ఈ ప్యాటర్న్ ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ కంప్లీట్ చేస్తాను దీన్ని. అలాగే మా జిప్ మోడల్స్ బ్లౌజులు చూసి కస్టమర్స్ జిప్ మోడల్ అడిగారండి, అందుకని ఇలాగా ఫ్రంట్ ఏమో ఈ షేప్ పెట్టాం, బ్యాక్ ఏమో ఇలా జిప్, హ్యాండ్స్ ఏమో 10 ఇంచెస్ అండి. ఈ బ్లౌజ్ నాకు బాగా నచ్చింది, ఎందుకంటే బ్యాక్ ఇలా వచ్చింది. ఇలా ఫ్రంట్ ఏమో ఇలా. ఈ నెక్ని కూడా మేము వేస్ట్ చేయలేదండి, బోట్ వచ్చేలాగా తీసుకుని 2 సైడ్స్ అలా కట్ చేసాం. అంటే రౌండ్లో వచ్చింది, దాన్ని అడ్జస్ట్ చేసి ఇలా కుట్టాం. అలాగే ఫ్రంట్ పార్ట్లో ఏంటంటే క్లాత్ తగ్గిందండి. మళ్ళీ ఏం చేస్తానంటే దీనికి పైన కింద పైపింగ్ వేయించి స్టిచ్చింగ్ చేయించాను. అలాగే హ్యాండ్స్ ఏమో ఇలాగా 11.5 ఇంచెస్ అండి. నెక్స్ అన్ని చాలా బాగున్నాయండి. అన్నీ హైలో అలా వద్దు, డీప్లో నెక్ మోడల్స్ పెట్టమన్నారు, ఇలా పెట్టాం. అంటే నెక్ తెలియట్లేదండి ఇది వీడియో వల్ల. చిన్నగా సింపుల్గా హ్యాంగింగ్స్ ఇచ్చాం. ఫ్రంట్ కూడా ఇలా ఈ నెక్ మోడల్ ఇచ్చి ఫ్రిన్స్ కట్ పైపింగ్ ఇచ్చామండి. అలాగే హ్యాండ్స్. అలాగే ఈ బ్లౌజ్ ఒకటి చూడండి, 0 నెక్ అండి ఇది. ఫ్రంట్ ఏమో ఇలా 0 రౌండ్ వచ్చింది, బ్యాక్ ఏమో బ్యాక్ హుక్స్ ఇలా హుక్స్ కాదు జిప్. అలాగే పఫ్ హ్యాండ్స్ ఇదొకటి. అలాగే ఇదొకటి మోడల్ అండి. ఫ్రంట్ ఇలా 2 కట్స్ వచ్చి ఇలా వచ్చింది. బ్యాక్ ఏమో సేమ్ యాస్టీస్గా అలాగే తీసుకుని చిన్న హ్యాంగింగ్స్ ఇచ్చాం. హ్యాంగింగ్స్ కొంచెం మోడల్గా ఇచ్చామండి. అలాగే ఇంకొకటి 0 నెక్ అండి ఇది. ఇలా మంచి కలర్ఫుల్గా ఉంది బ్లౌజ్. బ్యాక్ ఏమో జిప్పు, చిన్న పఫ్. అలాగే ఇది ఏంటంటే శారీలో ప్లెయిన్ వచ్చేస్తుందండి బ్లౌజు. దీనికి ఏంటంటే శారీలో క్లాత్ కట్ చేయించి మళ్ళీ బార్డర్ కూడా ఇలా జాయిన్ చేసి పైపింగ్ ఇచ్చి చిన్న పఫ్ ఇచ్చాం.